భారతదేశంలో హిందూ జనాభా కన్నా ముస్లిం జనాభా గణనంగా పెరుగుతుందని, హిందువుల జనాభా పెరుగుదల రేటు కన్నా ముస్లింల జనాభా పెరుగుదల రేటు వేగంగా జరుగుతూ ఉందని, దీనికి కారణం మతం ప్రధాన కారణంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. కానీ వాస్తవంగా లోతుకెళ్ళి పరిశీలిస్తే హిందువుల్లో ఎస్సీ, ఎస్టీ, అతిపేదలు వారి జనాభా పెరుగుదల రేటు ఎంత ఉందో ముస్లింల జనాభా పెరుగుదల రేటు కూడా దాదాపు దానికి సమానంగా ఉంది. కారణం, ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, అతిపేదలు ఎలాంటి తక్కువ అక్షరాస్యత కలిగి ఉన్నారో, ఎలాంటి పేదరికంలో ఉన్నారో, ఎలాంటి నిరుద్యోగంలో ఉన్నారో అదే పరిస్థితి ముస్లిం జనాభాలో కూడా కొనసాగుతాం. జనాభా పెరుగుదల రేటు ప్రధానంగా అక్షరాస్యత మీద, పేదరికం మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కడ పేదవాళ్ళు ఎక్కువ ఉంటారో, ఎక్కడ నిరక్షరాస్యులు ఎక్కువ ఉంటారో వారిలో జనాభా పెరుగుదల రేటు ఎక్కువ ఉంటుంది. కేరళ లాంటి రాష్ట్రంలో అసమానతలు తక్కువగా ఉన్న రాష్ట్రంలో, అక్షరాస్యత గణనీయంగా పెరిగిన రాష్ట్రంలో, ముఖ్యంగా స్త్రీల అక్షరాస్యత 96% చేరిన కేరళ రాష్ట్రంలో జనాభా పెరుగుదల రేటు చాలా స్వల్పంగా ఉంది. ముస్లిం జనాభా తీసుకుంటే 1921 నుంచి 2011 దాకా ఈ మధ్యకాలంలో 13.6 కోట్ల మంది అదనంగా పెరిగారు. అదే హిందువులు 1921 నుంచి 2011 మధ్య 67 కోట్ల మంది అదనంగా పెరిగారు. అందువలన మతపరంగా ముస్లింలు జనాభా పెంచుకోవడం కోసం ఎక్కువ మందిని కంటున్నారు, ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, చాలా వాళ్ళు వేగంగా పెరుగుతూ ఉన్నారు, భవిష్యత్తులో హిందువుల కన్నా మించి ముస్లింలు పెరుగుతారు అని చెప్పే విషయాలు వాస్తవం కాదని గణాంకాలు తెలియజేస్తున్నాయి. నేడు మహిళా సంతాన సాఫల్యత రేటు చూస్తే దేశవ్యాప్తంగా 1.5కి వచ్చింది. గతంలో 3 ఉండేది. అంటే సగటున ఒక స్త్రీ 3కి జన్మనిచ్చేది. ఇప్పుడు 1.5 మాత్రమే జన్మనిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో అయితే 1కి మాత్రమే జన్మనిస్తూ ఉన్నారు. ఇంత వేగంగా తగ్గిపోవడానికి కారణం వివాహ వయసు ఒకప్పుడు 10-12 ఏళ్లకి, 13 ఏళ్లకి, 15 ఏళ్లకి పెళ్లిళ్ళు చేసే పరిస్థితి పోయి ఇప్పుడు 25, 30, 35 ఏళ్ల వయసు దాకా పెళ్లిళ్ళు జరగని పరిస్థితి. అందువల్ల వివాహ వయసు పెరగటం, అక్షరాస్యత గణనీయంగా పెరగటం, పేదరికం తగ్గటం, ఇలాంటి అనేక కారణాలతో జనాభా పెరుగుదల రేటు వేగంగా తగ్గిపోయింది. అదేవిధంగా ముస్లిం కమ్యూనిటీలో కూడా జనాభా పెరుగుదల రేటు గతం కన్నా ప్రస్తుతం తగ్గి ఉంది. అందువలన మత ప్రభావంతో ముస్లింలు ఎక్కువ పెరుగుతున్నారు అనే అవాస్తవాల్ని ప్రచారం చేయకూడదని, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని, మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఈ జనాభాను కూడా ఒక ఆయుధంగా వాడుకోవడం మంచిది కాదని జనచైతన్య వేదిక భావిస్తూ ఉంది.